హలో! సుపర్ణ లైఫ్ స్టైల్‌లో ఈరోజు మనం ఈ ధూప్ స్టిక్కులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఇంట్లో స్వయంగా మన చేతులతో చేసుకుంటే తృప్తిగా ఉంటుంది గదా! పైగా ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. దీనికోసం మనం ఇవి దేవుళ్ళకి మనం పూజ చేసినప్పుడు పెట్టిన పూలనమాట. వీటిని తీసి పారేస్తాం గదా! అలా పారేయకుండా రేకులు తీసుకొని వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. అపార్ట్మెంట్‌లో ఎండ లేదనుకోండి వాళ్ళు బాల్కనీలో ఇలా ప్లేట్‌లో పల్చగా పోసి ఆరబెట్టుకున్నా ఆరిపోతాయి. వాటిని మిక్సీ జార్‌లోకి తీసి మిక్సీ పట్టుకుందాం. మరీ ఆరలేదు అనుకుంటే కొంచెం బాండీలో వేసి ఈ రేకుల్ని కొంచెం వెచ్చజేస్తే ఊరికే పొడైపోతాయన్నమాట. ఇవన్నీ వేసుకొని దీంట్లో సాంబ్రాణి పౌడర్ ఇది. కొంచెం సాంబ్రాణి పౌడర్ వేసుకొని తర్వాత పచ్చకర్పూరం. పచ్చకర్పూరం ఎంతేస్తే అంత మంచి స్మెల్ వస్తుంది కదా! తర్వాత మామూలు కర్పూరం. ఈ మూడిటిని వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం వేసినవన్నీ ఇప్పుడు సుగంధ ద్రవ్యాలే కదా! ఇవి మంచి వాసనొస్తాయి. పూల రేకులు కూడా మంచి వాసనే ఉంటాయి కదా! మనకి ఇలా మూత తీయగానే మంచి స్మెల్ వస్తుంటుంది ఈ పౌడర్ చేస్తున్నప్పుడే. ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది కదా! దీన్ని మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. మనం రోజ్ పెటల్స్ కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి మంచి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు నేనేసిన వాటిలో కొంచెమే ఉన్నాయి కాబట్టి తక్కువ స్మెల్ వస్తుంది. దీన్ని వాటర్‌తో కొంచెం కలుపుకోవాలి. అలా కాకుండా కొంచెం రోజ్ వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుందప్పుడు. ఈ పొడి కొంచెం ముద్ద అవ్వాలంటే ఈ రోజ్ వాటర్‌ని కొంచెం పైన చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలి. అదే రోజ్ పెటల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి మామూలు వాటర్ వేసినా కూడా సరిపోతుంది. ఇది బాగా ముద్దయ్యే వరకు కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా ఆవు నెయ్యిని కరగబెట్టి పోసేసి బాగా ముద్ద చేసుకుందాం. ఆవు నెయ్యి మనం ఆరోగ్యానికి చాలా మంచిది కదా! ఆహారంలో తీసుకున్న ఇలా ధూప్ స్టిక్కుల్లో వేసి మనం పొగ వెలిగిస్తే ఆ పొగ పీల్చినా కూడా మనకి అనారోగ్యం రాదు. అందుకని ఆవు నెయ్యేసి బాగా ముద్దలా కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఫైన్ పౌడర్ వస్తుంది. మనం ఇలా మౌల్డ్స్ చేసుకున్నప్పుడు అవి సర్ఫేసులు నీట్‌గా మనం కొన్న వాటిలాగా వస్తాయి. కొంచెం ఇంట్రెస్ట్‌గా చేసుకుంటే అలా ఇంకా బాగా వస్తాయి. కాపోతే అవి కొంచెం ఆరటానికి టైం పడుతుంది. ఇలా రఫ్‌గా ఉందనుకోండి త్వరగా ఆరిపోతాయని నేను ఇలా చేస్తున్నాను. అలా నీట్‌గా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మళ్ళీ మిక్సీ వేసి దాన్ని ఇలా మౌల్డ్‌లో తీస్తే నీట్‌గా కొన్న వాటిలాగా వస్తాయి. ఈ మౌల్డ్ లేదనుకోండి ఇంత చిన్నది ఏదో ఒకటి ఉంటుంది. లేదనుకోండి మనం పసుపు గౌరమ్మని చేస్తాం గదా! ఆ పసుపు గౌరమ్మని చేసినట్టు చేసుకున్నా కూడా చక్కగా ఇలా వస్తాయి. వీటిని ఒక 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. ఎండ లేని వాళ్ళు గాలికి ఆరబెట్టుకున్న ఇంకో 2 డేస్ ఎక్కువ పడుతుంది కాపోతే. చక్కగా ఆరిన తర్వాత దీన్ని మనం సాంబ్రాణి కడ్డీతో గాని వెలిగించినా స్లోగా మండుతుంది. ఇప్పుడు మనం పెద్ద పూజలు చేసేటప్పుడు చాలా పూలు పెడతాం. అవన్నీ ఊరికే పారేస్తాము. అలా పారేయకుండా వాటన్నిటిని ఎండబెట్టుకొని ఇలా చేసుకుంటే, ఈ ధూపం వెలిగించినప్పుడు మనకి తృప్తిగా ఉంటుంది గదా! దేవుళ్ళకి కూడా మంచి స్మెల్ వస్తుంది. మనకి ఆరోగ్యానికి మంచిది వాసన పీలిస్తే. చక్కగా ఇలా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ వీడియోలు చేయటానికి చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. మీరు లైక్ చేయటం కానీ, కామెంట్ చేయటం కానీ మర్చిపోకండి. తప్పకుండా చేస్తారుగా?